ఏయ్ రా. Daily collection 4 star. Customer rating 4 star. Time management 3 star. Car condition 4 star. Driver behavior 2 star. కార్లో బ్రేక్ నాయిస్ వస్తుంది ఏంటి? బ్రేక్ ప్యాడ్ మార్చలేదా? లేదు సార్, మార్చేస్తా. బండిని జాగ్రత్తగా చూసుకో. ఓకే సార్. పో. Excuse me. అందాల ఆకాశం నీవేలే, క్షణంలో పూసిన నువ్వేలే, నీవేలే, నీవేలే. Hey Raz, photo chusana. Nice girl. How much? 30 lakhs. Oh God, it's too much. Amount takku chai. Hold on. ఎంత డబ్బు కావాలి? ఎంత అడిగినా ఇస్తాను. మా అమ్మాయిని వదిలేయండి ప్లీజ్. సార్, నేనేమంత చెడ్డవాణ్ణి కాదు, భయపడద్దు. నేను మీలాగే ఒక బిజినెస్ మ్యాన్ని, అంతే. నేను మీ కూతుర్ని జస్ట్ 30 lakhs కి బిడ్ చేశాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మరీ అంత భయపడద్దు. ఇంతకీ మీ రేట్ ఎంతో చెప్పండి. 40 lakhs. 40 lakhs ఇస్తా. Okay Raz, let's finish the deal. 50 lakhs. 70 lakhs ఇస్తానండి. 70 lakhs. What Raz? Please yaar, make it 75. Fine now. Hey. నో 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 నో, అలా కాల్తో తన్నకూడదు. లక్ష్మి, మన మహాలక్ష్మి, కళ్ళకొద్దుకోవాలి. సార్, మీ రేటు చెప్పండి. 80 lakhs. Make it 85. 90 lakhs ఇస్తాను. 95. ₹1 ఇస్తాను. ₹1 ఇస్తాను. అమ్మాయిని వదిలేయండి. ఇండియన్ గర్ల్స్ కి మార్కెట్ లో అంత వాల్యూ లేదు. చెప్తే అర్థం చేసుకో రాస్. 1 crore 1 time. 1 crore 2 times. 1 crore. Not worth it, Ras. Well, abke ichhai. We'll do some other time. సార్, అలా ఏడవకండి. మీ అమ్మాయి రాబోతోంది కదా. బీ హ్యాపీ. నేను చెప్పాను కదా, a deal is a deal. I'm a genuine business man. ఎలా తీసుకెళ్ళామో అలాగే తీసుకొచ్చి వదిలిపెడతాం. కూల్.
చెప్పు పూర్ణ. అన్నయ్య బీఎస్సీ నర్సింగ్ కి అడ్మిషన్ దొరికిందన్నయ్య. నెక్స్ట్ వీక్ వచ్చి జాయిన్ అవ్వమన్నారన్నయ్య. సూపర్ రా. జాయిన్ అయ్యేటప్పుడు అడ్మిషన్ ఫీజు టర్మ్ ఫీజు కట్టాలంట. 1,00,000 రూపాయల దాకా కావాల్సి వస్తుంది. ఎలాగైనా రెడీ చేసి కొంచెం పంపిస్తావా అన్నయ్య? అన్నయ్య థ్యాంక్స్ అన్నయ్య. బండి వచ్చిందిరా. ఏ దిగు, వెళ్ళి ఆ కారులో కూర్చో. ఓటీపీ 6139. వెయిట్ చేయి, రిటర్న్ వెళ్ళాలి. ఏయ్ దిగో. నీకు డబ్బులు ఇస్తాను రా, బండి తీరా. ఇదిగో చూడు. లైఫ్ దానంతటదే ఒక ఆఫర్ ఇచ్చేటప్పుడు అది రైటా తప్పా అని ఆలోచించి మిస్ చేసుకోవడం కంటే ఒక్కసారి ట్రై చేసి చూడటం తప్పేం లేదు. ఎంత ఇవ్వగలవు? ఎంత కావాలి? 50-50. ఇస్తా, ముందు బండిది. సిగ్నల్ దాటి ఒక వైట్ బెంచ్ కార్ ఓవర్ స్పీడ్ లో వెళ్తోంది. దాన్ని బ్లాక్ చేయండి. రౌండ్ టర్న్ బ్లాక్ చేయండి. హైవే బ్రిడ్జ్ వైపు వెళ్తున్నారు సార్, బ్లాక్ చేయండి సార్. వైట్ కలర్ బెంచ్ హైవే మీద ఓవర్ స్పీడ్ గా వెళ్తుంది. వెంటనే దాన్ని బ్లాక్ చేయండి. త్వరగా పోనీ. ఏంట్రా ఇండికేటర్ వేస్తున్నాడు? ఏమో తెలియదురా.
థ్యాంక్స్ బ్రదర్. థ్యాంక్స్ ఎవరికి కావాలి? ముందు డబ్బులు తీ. ఏంటి డ్యూడ్, ఒకే రోజులో కోటీశ్వరుడు అవుదామని టాప్ గేర్ వేసావన్నమాట. డైరెక్ట్ గా బిల్ గేట్స్ రేంజా? డ్యూడ్, నేను ఎగతాళి చేయట్లేదు. కోటీశ్వరుడు అవ్వాలనే గేమ్ లో కిడ్నాపింగ్ అనే లెవెల్ 1 ని క్లియర్ చేసావు. లెవెల్ 2 ఎప్పుడు డ్యూడ్? నేను ఎవరిని కిడ్నాప్ చేయలేదు. జరుగు. ఓకే, నువ్వు కిడ్నాప్ చేయలేదు. యాక్చువల్లీ ఆపదలో ఉన్న 2 రౌడీల్ని నువ్వు కాపాడావు, అంతే కదా డ్యూడ్? గాజువాక నుంచి బీచ్ రోడ్ వరకు 500 వస్తాయా? ఆడు 50 లక్షలు ఇస్తానన్నాడు. అది నా దృష్టిలో ఒక రైడే. తప్పే ఉంది. ఓ, అర్థమైంది. అంటే ఆ డబ్బు ఎవరి దగ్గర నుంచి నీకు చేరుతుందో అక్కడి నుంచే నీ లెక్క మొదలవుతుంది, అంతేగా? అవును. ఈ లోకంలో జరిగేది ఇదే కదా. నువ్వు తీసుకున్న జీతాన్ని నీ బాస్ ఎలా సంపాదించడం నీకు తెలుసా? లేదు. నేను మాత్రం ఎందుకు ఆలోచించాలి? మనం చేసే తప్పుల్ని న్యాయపరచుకోవడానికి ఎన్ని లాజిక్లైనా వెతికి పట్టుకోవచ్చు డ్యూడ్. కానీ డబ్బు సంపాదించడానికంటూ కొన్ని ఎథిక్స్ ఉన్నాయిగా. ఇలాంటి పనులు వద్దు డ్యూడ్. ఇందులో ఉండే రిస్క్ ని రియలైజ్ చేసి చూడు. డబ్బు మాత్రమే జీవితం కాదుగా. హోప్ ఈ షోని మీరు బాగా ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాను. నేను చెప్పింది అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోవచ్చు, లైఫ్ చెడగొట్టుకునే వాళ్ళు చెడగొట్టుకోవచ్చు. రేపు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సైనింగ్ ఆఫ్, ఆర్జే లడ్డు.